హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏం వీడియో అనుకుంటున్నారు? అదేనండి, కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి మన మగ్గం వర్క్ బ్లౌజెస్. చూసారు కదా, నాకైతే ఎన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయో వీటిని ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను జిప్ లాక్లలో వేసుకొని. మీకు కూడా ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టిప్ కూడా ఇస్తాను. ఎందుకంటే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ ఒక్కటి వేయించడానికి మనం శారీ ఎంత కొంటామండి? ఒక 2000 పెట్టి శారీ తీసుకుంటామా? ఆ 2000కి మళ్ళీ మనం ఒక 2500 అన్నా 3000 అన్నా లేని మగ్గం వర్క్ అయితే రాదు. ఈరోజు అయితే మగ్గం వర్క్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. కానీ మనకేమో, మన ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా ఖచ్చితంగా మగ్గం వర్క్ ఉండాల్సిందే, ఈ చీరని ఇంకా ఎలివేట్ చేయొచ్చు అనుకుంటాము. అదే తప్పు నేను కూడా చేసి 2000 చీరలకు కూడా 3000 వర్క్ వేయించిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి మిస్టేక్స్ మీరు ఎవ్వరు చేయకండి. ఎందుకంటే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. డబ్బులు వేస్ట్ చేసేసానండి నేనైతే ఇస్తున్నానండి. అంటే ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, అయినా కూడా మీరు చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఎందుకంటే ఎంత నేను నష్టపోయాను, నాలాగే మీరు కూడా నష్టపోతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి, గ్రీన్, నాకు ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంది కదా, అలాంటివి నేను ఎన్ని గ్రీన్లు వేయించాను. ఇదొక గ్రీను, ఇంకా చాలా గ్రీన్లు ఉన్నాయి నా దగ్గర. అలాంటివి చూడండి, మళ్ళీ గ్రీను, చూసారు కదా. అంటే నాకు అప్పుడు తెలియలేదు. అంటే ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది చూడండి, దీంట్లో అన్ని కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఈ బ్లౌజ్లో. దీన్ని నేను ఎన్నిటికన్నా పేరప్ చేసుకోవచ్చు కదా, పిచ్చిదాన్ని కదా నేను, ఎందుకని అలా చేయలేకపోయాను. చూసారు కదా ఈ వర్క్ ఎంత బాగుందో, ఎంత గ్రాండ్గా ఉందో ఈ వర్క్. అసలు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి ఈ వర్క్. నేను దీన్ని ఎన్నిటికన్నా పేరప్ చేసుకోవచ్చు కదా. అలా కాకుండా ఇదొక గ్రీను, ఇదొకటి, ఇంకొక గ్రీను, చూడండి ఇంకా చూపిస్తూ ఉంటాను. తిట్టుకోకండి, మరి ఎందుకు వేయించుకున్నావు, నీకు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు మాకు ఇలా చెప్తున్నావు అనుకోకండి. అంటే స్టిల్ ఇంకా కూడా కొందరు లైక్ శారీ పెట్టి వేయించుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుంది కదా. మనం కొన్ని కలర్స్ చేయించుకుంటే ఏం కాదండి. ఇది కాఫీ కలర్ అండి. ఈ మధ్య బ్రౌన్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఈ బ్రౌన్ కలర్ శారీని నేను బ్రౌన్ థీమ్తో ఉన్న శారీస్ అన్నిటికీ నేను పేరప్ చేసుకోవచ్చు కదా, కానీ నేను అలాంటి పని చేయలేను కదా. చూడండి వర్క్ ఎంత బాగుందో, చూసారా ఈ వర్క్. దీన్ని నేను ఎన్ని బ్లౌజెస్కి పేరప్ చేసుకోవచ్చు చెప్పండి. ఇది రెడ్. యాక్చువల్గా ఇది నార్మల్గా ఒక రెడ్ బ్లౌజ్ ఉండాలని ఇది అన్నిటికీ పేరప్ చేయొచ్చని అప్పట్లోనే ఆలోచించి చేయించాను. కానీ నేను ఈ రెడ్ ఉన్నా కూడా నేను ఇంకా రెడ్లు చేయించాను. అంటే నేను చాలా మిస్టేక్ చేశాను. కాబట్టి మీరు దయచేసి మీ దగ్గర మగ్గం బాక్స్, ఒకటి గ్రీను, ఒకటి ఎల్లో, ఒకటి బ్లాక్, ఒకటి రెడ్, కామన్గా ఉండే కలర్స్ ఒక 3-4 వేయించుకొని పడేసుకోండి. ఇంకా ఎంత బాగా మీకు సెట్ అయిపోతాయంటే, ఇట్లా డబ్బులు వేస్ట్ కావు. మనం కొనే ఒక 2000 శారీకి చూసారా, రెడ్ చూయించానా మళ్ళీ రెడ్ వచ్చింది. చూసారు కదా ప్రాణం ఎక్కడ అవుతుంది. మళ్ళీ ఎన్ని రెడ్లు ఉన్నాయండి నా దగ్గర, రెడ్ మళ్ళీ అన్ని హెవీ వర్కులు. ఒక్కొక్క దానికి 4000 5000 అట్లా పెట్టాను. చీరేమో 5000 ఉంటే బ్లౌజ్ ఏమో 5000. ఈ రోజుల్లో ఒక్కసారి మనం డిజైన్ చేయించాలంటే 5000 శారీ, 5000 మగ్గం వరకు, మొత్తం 10,000. టాసెల్స్ అని, ఇంకా అదని ఇదని. మా ఆయన అయితే అంటున్నాడు, ఇంకా చాలా అమ్మో నా వల్ల కాదంటున్నాడండి మా ఆయన. అలాగే అందరు హస్బెండ్స్ అంటారేమో, కొందరు చెప్పారు అంతే కదా. బనారసి చీరకు మగ్గం వర్క్ బ్లౌజ్, అసలు ఈ కలర్ చూసారు కదా ఎంత బాగుందో. యాక్చువల్గా అయితే ఈ శారీ నేను కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇష్టంగా. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. ఇలా నేను వర్క్ చేయించాను. ఈ వర్క్ కూడా నాకు చాలా 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 బాగా నచ్చింది. ఈ వర్క్ ప్యాటర్న్ అయితే నాకు సూపర్గా నచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇది కూడా నేను ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. ఈ కలర్ని కూడా మనం చాలా శారీస్కి పేరప్ చేయొచ్చు కదా. పింక్ శారీకి పేరప్ చేయొచ్చు, కాంట్రాస్ట్ శారీస్కి పేరప్ చేయొచ్చు కదా. ఇలాంటి శారీస్ ఒక రెడ్ కానీ, ఇప్పుడు ఈ రెడ్ ఉంది చూడండి, దీన్ని కూడా మనం ఎన్నో పట్టు శారీస్కి పేరప్ చేసేసుకోవచ్చు. మంచిగా హెవీ వర్క్ ఉంది, హెవీ లుక్ ఉంది, మంచిగా నీట్గా ఉంది. వర్క్ కూడా మొత్తం జర్దోజీ వర్క్ ఉంది. దీన్ని కూడా చాలా వాటికి మనం పేరప్ చేసేసుకోవచ్చు. ఒక్కటి ఇంతకుముందు నేను బ్రౌన్ చూపించాను మీకు కదా, మళ్ళీ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. నేను చేస్తున్న మిస్టేక్ ఇదే. ఎందుకంటే మళ్ళీ మనకు ఒక
ఒక మూలన లాగుతూ ఉంటుంది కదా, ఆల్రెడీ అదే నేను పేరప్ చేసేసుకోవచ్చు కదా దానికి. సేమ్ కలర్స్ అండి, 2 చూపిస్తాను. ఇట్లా నాలాగా మీరు చేస్తున్నారేమో మిస్టేక్స్ అని నేను ఈ వీడియో పెట్టాను. చూసారు కదా, సేమ్ కలర్స్, ఇంచుమించు సేమ్ కలర్స్. చూసారు కదా, ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారని నేను ఈ వీడియో పెడుతున్నాను. అప్పుడు నేను ఇదే దీనికి పేరప్ చేసేసుకోవచ్చు కదా, చెయ్యను. అప్పుడు ఆ టైంలో మనకు వెలగదన్నమాట. అబ్బా ఇది ఉంది కదా, దీనికన్నా ఇంకా మనం మంచిగా చేసుకోవచ్చు. ఈ వర్క్ కూడా ఎంత బాగుందో చూసారు కదా, జర్దోజీ వర్క్ వచ్చి చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. నీట్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగుంది. చూసారు కదా, ఇది అది ఉన్న తర్వాత ఇది ఎందుకండి నాకు ఈ వర్క్ అయితే నాకు లిటరల్గా అస్సలు నచ్చలేదండి. డబ్బులు వేస్ట్, బొక్క అయిపోయాయి. ఎంత మోటుగా వేశారో చూడండి. కొన్ని టైమ్స్లో ఇలాంటి అనుభవాలు కూడా నాకు ఎదురవుతున్నాయి. వర్క్స్ కూడా బాగా వస్తలేవు. నాకైతే ఇది నచ్చలేదు. చూసారు కదా, ఆ బ్లౌజ్ నేను ఇట్లా వాడేసుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా చెప్పండి. మళ్ళీ చేయించి గ్రీన్, ఆల్రెడీ ఇంతకుముందు 3 గ్రీన్స్ చూపించాను కదా, మళ్ళీ గ్రీన్. ఇది కూడా నేను కామన్గా యూజ్ చేద్దామని చేయించుకున్నానా, మళ్ళీ నా ప్రాణం ఎక్కడ ఆగుతుంది. మళ్ళీ 3 గ్రీన్ వర్క్ బ్లౌజులు చేయించుకున్నాను. చూడండి, చూసారు కదా ఎంత బాగుందో. ఆఫ్ పట్టు పైన డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో ఫినిషింగ్. కానీ కొన్ని బ్లౌజెస్కి ఏమో నేను క్లాత్ సపరేట్గా ఆఫ్ పట్టు తీసుకొని చేయించుకున్నాను. కొన్ని బ్లౌజెస్కి ఏమో అందులో వచ్చిన వాటికే చేంజ్ చేసుకున్నాను. ఈ మధ్య కొందరేమో ఆ పట్టు బ్లౌజెస్ పట్టు చీరలో వచ్చినవి వాడకుండా సపరేట్గా ఆ క్లాత్ తెచ్చి వేయించుకుంటున్నారు. అదొక బొక్క కదా, ఏదో సింపుల్ వర్క్ పట్టు శారీ పైన వేయించుకోవచ్చు కదా. ఇది నా లావెండర్ పట్టు అండి, నా మోస్ట్ ఫేవరెట్ కలర్ శారీ. ఈ చీర అయితే చాలా బాగుంటుంది. ఒక రోజు అయితే నేను ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ శారీస్ దీనికి ఎలా వచ్చాయో కూడా నేను చూపిస్తాను. ఇది కూడా నాకు నచ్చలేదండి పర్సనల్గా, అస్సలు నచ్చలేదు. అయినా కూడా నేను వేసుకుంటున్నాను. ఇలాంటి కలర్ బ్లౌజ్ నాకు ఒక్కటి కూడా లేదు. లావెండర్కి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. చూసారు కదా, లావెండర్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఎంత బాగా ఇచ్చారో. క్లాత్ తీసుకొని ఇంత శృంగారంగా తీసింది ఆ మహాతల్లి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎంత మొరటి వరకు చూడండి, నచ్చలేదు. మంచి పట్టు చీర 15,000 అయితే బ్లౌజ్ మాత్రం మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకొక గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా కింద పడిపోయింది చూడండి. అంటే నాకు ఇప్పటికే 4-5 గ్రీన్ బ్లౌజెస్ నేను చూపించాను. అంటే ఇలా నాలాగా చాలామంది చేస్తున్నారు అనిపించి ఈ వీడియో చేద్దాము, కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. ఈ టిప్పు మీకు చాలామందికి తెలుసు ఎందుకు వేస్ట్ చేయాలని. కానీ మనం ఆడవాళ్ళం ఏంటంటే మనం టెంప్ట్ అయిపోతాం కదా, ఏముందిలే చేపిద్దాంలే అన్నట్టు. కానీ మనం చాలా లాస్ అవుతున్నాం అనిపించింది. చూసారు కదా ఎంత బాగుందో. ఈ గ్రీన్ కలర్ని నేను ఎన్ని శారీస్కి పేరప్ చేయండి, నాకు పింక్ శారీస్కి, పింక్కు, గ్రీన్కి, సెల్ఫ్ శారీకి, దేనికైనా ఎంత మంచిగా పేరప్ చేసేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు మంగళగిరి పట్టు శారీస్కి ఉన్నాయి కదా, దానికి కూడా ఆల్మోస్ట్ ఇట్లా ఇది ఉప్పాడ బార్డర్ వచ్చింది. దానికి కూడా మనం ఇట్లా ఎలివేట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజెస్తో మన శారీస్ని ఎలివేట్ చేయొచ్చు, మన లుక్ని కూడా ఎలివేట్ చేసుకోవచ్చు కదా. చూసారు కదా. ఇంకా ఈ మధ్యనే నాకు ఒక పెళ్ళి జరిగింది. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లో చీరనేమో 16,000 పెడితే బ్లౌజ్కి ఒక 7-8,000 పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి బ్లౌజెస్ కూడా మీకు ఇంతకుముందు చాలా నేను చూపించాను కదా. అయినా కూడా నాకు ఎందుకు మరి అదే బ్లౌజ్ నేను పేరప్ చేయొచ్చు కదా. అంతేనండి, ఆడవాళ్ళ సైకాలజీ అంతే. మనకి ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ చేయించాలనిపిస్తుంది. ఇది నేను ఆ శారీ కోసం చేయించాను. ఇలాంటి డిజైన్ అయితే నాకు అస్సలు లేదు. బంచెస్ నేను దీన్ని అన్ని రకాలుగా ఆలోచించే ఈ బంచెస్ వేయించాను. ఎందుకంటే ఇట్లాంటి బంచెస్ బ్లౌజ్ వల్ల ఏంటంటే మనం చాలా వాటికి హైనెక్ పెట్టించి ఇట్లా చేయించాను కదా. చాలా వాటికి కూడా పట్టు శారీస్కి ఎస్పెషల్లీ ఏదన్నా మనం ఎక్కువ శాతం ఇప్పుడు ఈ మధ్య బ్రౌన్ ట్రెండ్ అయింది కాబట్టి దానికి చాలా వాటికి నేను పేరప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇట్లా వర్క్ చేయించాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు అనొచ్చు, మీవే ఒక 10 బ్లౌజుల దాకా మీరు ఇంకా ఇవి ఉండడం కాకుండా ఇంకా రెడీమేడ్ బ్లౌజులు అండి నాకు అవసరమా చెప్పండి. ఇది ఒక బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్ ఆర్డర్ చేశాను. పర్పులు కుచ్చుకుంటాయి కదా అవన్నీ. ఇగో ఇది అస్సలు ఇంతవరకు కూడా ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అసలు నేను వేయలేదండి. ఎందుకంటే కుచ్చుకుంటాయనే భయంతో. ఇట్లా కూడా నేను డబ్బులు బొక్క పెట్టినట్టే కదా. చూసారు కదా, ఈ రెడీమేడ్ బ్లౌజ్ చూసారు కదా
కానీ ఇది ప్లెయిన్ శారీకి ఈ బ్లౌజ్ వేసుకొని అసలు ఎంత బాగా ఎలివేట్ అవుతామంటే నేను ఇంకా ట్రై చేయలేదు. ఒకవేళ ఈ బ్లౌజ్తో నేను ప్లెయిన్ శారీ ట్రై చేస్తే కనుక మీకు ఖచ్చితంగా నా షార్ట్ వీడియోలో పెడతాను. ఇదొకటి నా మోస్ట్ ఫేవరెట్ అండి. ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. 999కి ఆల్ ఓవర్ అసలు ఎంత ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందరూ అడుగుతారు అసలు ఇది ఎక్కడ తీసుకున్నావు. ఇప్పటికీ మీరు చూసుంటారు నావి ఆల్మోస్ట్ ఎన్ని బ్రౌన్ కలర్స్, గ్రీన్ కలర్స్, రెడ్ కలర్స్, చాలా కలర్స్ చూసారు కదా. అప్పుడు మీరు నన్ను తిట్టుకుంటారు, అసలు నువ్వు వీడియో ఎందుకు చేసావమ్మా, నీకు ఆల్రెడీ అన్ని కలర్స్ ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు వేయించుకున్నావు అంటే నేను ఆ మిస్టేక్ చేశాను కాబట్టి దయచేసి మీరు ఆ మిస్టేక్స్ చెయ్యకండి. మీకున్న బ్లౌజెస్ని రిపీటెడ్ కలర్స్ ఉన్నప్పుడు ఆ రిపీటెడ్ కలర్స్ని మీరు పేరప్ చేసుకోండి అని నేను ఈ వీడియో చేసి నేను ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ఉన్న ఆల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదండి, ఈ బ్లౌజెస్లో నుంచే నేను అన్నిటికీ ఇప్పుడు గ్రీన్ ఉంటే చాలా వాటికి పేరప్ చేసేసుకోవచ్చు, అట్లా పేరప్ చేద్దామని. ఎందుకంటే మా ఆయన కూడా డబ్బులు మిగిలిద్దాం లేడు. ఎందుకంటే మన హస్బెండ్స్ కూడా నాలాగానే అందరు తిట్టి ఉంటారు, నువ్వునే 5,000 చీరకి 4,000 వర్క్ అంటున్నారు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అయిపోయినాయి. నా కుప్పని చూస్తే మీరు షాక్ అయిపోతారు, నా బ్లౌజ్లో కుప్పని చూస్తే. అందుకనే దయచేసి మీరు ఇలాంటి తప్పు చేయకండి. ఎందుకంటే నాకు బ్రౌన్లే 3-4 చూసారు, రెడ్లు 3-4 చూసారు. నాకు తెలియక నేను ఈ తప్పు చేశాను. ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఏదైనా ఒక మగ్గం వర్క్ ఉన్నా, ఇప్పుడు నేను బ్లౌజులు స్టిల్ కుట్టించడమే మానేశాను. ఉన్న మగ్గం వర్క్స్ని నేను మేనేజ్ చేసేస్తున్నాను, అటు ఇటుగా మోస్ట్లీ మేనేజ్ చేస్తున్నా. ఒకవేళ కుట్టించాల్సిన పరిస్థితి వస్తే రెడ్మన్ బ్లౌజెస్ కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నవి తీసేసుకొని పేరప్ చేసేసుకుంటున్నాను. అట్లా మనం ఎందుకండి 10,000 చీరకి 5,000 బ్లౌజులు వేయించి 15,000, 20,000 అట్లా అయిపోతున్నాయి కదా అని నాకు అనిపించింది, నా ఫీలింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కదా, యూస్ఫుల్ అయిన వీడియో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.